నమస్తే, వెల్కమ్ టు K6. మరి శ్రావణ మాసం వచ్చేసింది. మహిళలందరికీ ఎంతో ఇష్టమైన మాసం ఈ శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం రోజు ప్రతిరోజు విశిష్ట పూజలను చేస్తూ మొక్కులు మొక్కుకుంటారు మహిళలు. మరి ఈరోజు శ్రావణ మాస సోమవారం రావడంతో మనం ప్రస్తుతం నీలకంఠేశ్వర ఆలయంలో ఉన్నాం. మనం ఏదైతే శ్రావణ మాసం సోమవారం రోజున ప్రతి ఒక్కరు దేవాలయానికి వచ్చి నీలకంఠేశ్వర ఆలయానికి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆ నేపథ్యంలో మనం ఈరోజు ఏదైతే కంఠేశ్వర్లో ఉన్నటువంటి నీలకంఠేశ్వర ఆలయంలోకి వచ్చేసాం. చూసుకుంటే ప్రతి సోమవారం రెగ్యులర్గా భక్తులు వస్తుంటారు ఈ ఆలయానికి. ప్రతిసారిలాగా ఈసారి ఇంకా శ్రావణ మాసం కావడంతో భక్తుల తాకిడి ఎక్కువగానే మనకు కనిపిస్తుంది. వెల్కమ్ మరి ఈ శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏంటి, శ్రావణ మాసంలో సోమవారంకు ఉన్న ప్రత్యేకత ఏంటి, ఈ వివరాలు ఇక్కడ పూజారి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. శ్రావణ మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. ఈ మాసంలో భక్తులు అధికంగా అభిషేకాలు, అర్చనా కార్యక్రమాలు, ముఖ్యంగా బిల్వార్చన, పుష్పార్చన కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. శివుడికి ప్రదోష కాలంలో అభిషేకం చేయడం అనేది చాలా విశేషమైనటువంటిది. అందులో ఈ నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయంలో సాయంకాలం చెరుకు రసంతో మాత్రమే అభిషేకం నిర్వహించడం జరుగుతోంది. ఇట్టి అభిషేకం చేయడం ద్వారా ఆరోగ్యము, రుణ దోషాలు అన్నీ విముక్తి అయి సకల సంపదలు సమకూరుతాయి అని చెప్పేసి పురాణంలో వివరించడం జరిగింది. ఈ విధంగా ప్రతి సోమవారం మధ్యాహ్నం మహాన్నదాన కార్యక్రమము, సాయంకాలం 7:30 పల్లకీ సేవ, మంగళహారతి, మంత్రపుష్పము, భజనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాయి ఈ నీలకంఠేశ్వర స్వామి వారి దేవాలయంలో. పూజారి గారు, శ్రావణ మాసంలో సోమవారంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, ఎలాంటి పూజలు, ఎలాంటి నియమాలు పాటించారు? ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా భక్తులు శనివారము మరియు సోమవారము ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఒక పూట భోజనం చేయడం లేదా నిరాహారము, అంటే నీళ్లు, పాలు, పండ్లు తిని మాత్రం ఉంటూ నిరాహారం చేసి తెల్లారి ఆ ఉపవాస దీక్షను విరమించడం జరుగుతోంది. ఈ విధంగా 4 శనివారాలు, 4 ఈ మాసంలో 5 సోమవారాలు వస్తున్నాయి చేసి తదుపరి ఈ శ్రావణ మాసం అయిపోయిన తర్వాత అమావాస్య రోజు కానీ తెల్లవారి కానీ ఆ లాస్ట్ సోమవారం రోజు కానీ బ్రాహ్మణునికి సాహిత్యము, అంటే స్వయం పాకము వండుకునేటటువంటి పదార్థాలు ఇచ్చి అట్టి ఉపవాస దీక్షను విరమిస్తూ ఉంటారు. పూజారి గారు, థ్యాంక్ యూ. ఓకే, చూసారుగా శ్రావణ మాసంలోని చేయాల్సిన పూజలు, సోమవారం యొక్క ప్రత్యేకత గురించి చాలా చక్కగా చెప్పారు. అలాగే ఇక్కడ భక్తుల్ని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆలయానికి వచ్చినటువంటి భక్తులు అయ్యప్ప స్వామి వారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం స్వామి, ఇదైతే శ్రావణ మాసం యొక్క ప్రత్యేకత ఏంటి, ఏం చేస్తారు పూజలు ప్రత్యేకంగా? శ్రావణ మాసంలో మనకు ఈ తెలుగు సంవత్సరంలో శ్రావణ మాసం అనేది ఒక పవిత్రమైన నెల. ఈ శ్రావణ మాసంలో అందరూ కూడా ఒక సోమవారము, శనివారము ఉపవాసాలు ఉంటూ మన ఈ టెంపుల్ ఒక గొప్పతనం ఏంటంటే కంఠేశ్వరిది
మన తెలంగాణలో ఇది పెద్ద టెంపుల్. వాస్తవంగా చెప్పాలంటే వేములవాడలో కూడా పోయినా మనకు మీ దగ్గరనే శివాలయం ఉంది కదా అనే టెంపుల్. ఇది పవిత్రమైన టెంపుల్. చాలామందికి తెలియదు ఈ టెంపుల్ గురించి, కానీ మనం ఎందరో మంది తెలంగాణలో వేములవాడనే పెద్దది అనుకుంటారు. కాదు, దాని తర్వాత టెంపుల్ నీలకంఠేశ్వర స్వామి. ఇది తెలంగాణలో చాలా పెద్ద టెంపుల్. దీని పవిత్రత కూడా చాలామంది కొన్ని సంవత్సరాల నుండి, నేను ఒక 92 నుంచి ఈ టెంపుల్కు మాలేసుకుంటాము. అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ టెంపుల్ యొక్క పవిత్రత గురించి తెలుసు. మళ్ళీ శ్రావణ మాసంలో చాలామంది ఇక్కడ పవిత్ర దర్శనం చేసుకుంటారు. అభిషేకాలు అవుతుంటాయి. ఓకే, ఇంట్లో ఏమేమి పూజలు చేస్తారు ఎక్కువ? ఇందులో అభిషేకాలు ఒకటి ప్రొద్దున ఆకు పూజ ఉంటుంది. అభిషేకాలు పత్రి ఉదయము సాయంత్రము కూడా అభిషేకాలు అవుతుంటాయి. శనివారము ప్లస్ సోమవారం ఈ 2 రోజులలో పవిత్రత బాగుంటుంది. థ్యాంక్ యూ. ఓకే, చూసారుగా నీలకంఠేశ్వర ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం. దీనికి చరిత్ర 1400 సంవత్సరాల నుంచి ఉంది. ఇక్కడ స్వయంభూ వెలిసినటువంటి లింగం, కోరుకున్న కోరికలు నెరవేర్చే దేవుడు నీలకంఠేశ్వర ఆలయం. అందులో ఆ నేపథ్యంలో ఈరోజు శ్రావణమాస సోమవారం కావడంతో ప్రతి సోమవారం కూడా ఇక్కడికి భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. మరికొందరు భక్తులను అడిగి తెలుసుకుందాం శ్రావణ మాసంలో ఏమేమి చేస్తారనే విషయాలు. శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అలాంటి శ్రావణ మాసం వచ్చేసింది సోమవారంతో. ఈ నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన ముగ్గులతో, పచ్చడి మామిడి తోరణంతో, అమ్మవారి పూజలతో కలకలలాడుతుంది. మనకున్న 12 తెలుగు మాసాల్లో 5వది అయిన శ్రావణ మాసం ఎంతో పవిత్రత కలిగి ఉన్నటువంటిది. ఈ నెలలో పౌర్ణిమ నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. ఈ నెలలో అనేక వ్రతాలను చేస్తారు. శ్రావణ సోమవారాలు ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందంటున్నారు పండితులు. శివారాధన కూడా చాలా ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. శ్రావణ మాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి. ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది. ముఖ్యంగా శివ కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రేట్ల శుభ ఫలితాన్ని ఇస్తుందని ప్రతీతి. సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వర్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్రవచనం. అంటే అమ్మవారికి ఆమెను పూజించే కంటే ఆ పరమేశ్వరిని పూజిస్తేనే ఎక్కువ మక్కువ అని పెద్దలు కూడా చెప్తుంటారు. ఆ నేపథ్యంలోనే ప్రతి సోమవారం శ్రావణ సోమవారంలో ప్రతి భక్తులు వచ్చి ఆ శివయ్యని దర్శించుకోవడం అనేది జరుగుతుంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం కంఠేశ్వర్ టెంపుల్లో ఉన్నటువంటి శివయ్యకి పూజలు అందుకుంటున్నాడు. ఓకే, చూసారుగా నీలకంఠేశ్వర ఆలయంలో ఆ శివుణ్ణి పూజలు అందుకుంటున్నాడు. భక్తులచే సోమవారం శ్రావణ మాసం రోజున దర్శనం ఇస్తున్నాడు. మరి లైవ్లో కూడా మీరు కూడా చూశారు. ఏదైతే ఇక్కడికి రాని వారు కూడా టీవీ ద్వారా ఆ శివయ్యని ఈరోజు దర్శించుకోవడం జరిగింది. మరి ఈరోజు భక్తుల్ని అడిగి తెలుసుకున్నాం శ్రావణ మాసం రోజు ఇంట్లో పూజలు ఏం చేస్తారనే విషయాలని. మరికొందరు భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీ పేరు సార్? సుధాకర్. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను నిజామాబాద్ ఉంటాను. దర్శనం చేసుకున్నాను. చేసుకున్నాం. ఎలాంటి పూజలు చేశారు? బాగా బ్రహ్మాండం చేశారండి. అభిషేకం బ్రహ్మాండం చేశారు. శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు మొక్కులు చెల్లించుకుంటానికి వచ్చామండి. శ్రావణ మాసంలో ఏమేమి చేస్తారు? ఇంట్లో స్నానం చేసుకొని పూజ చేసుకొని
అభిషేకం చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చామండి. ఆ శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు మొదటి రోజు కాబట్టి మొదటి సోమవారము శివునికి అభిషేకం చేసుకొని వెళ్తున్నాం. శ్రావణ మాసం అన్ని రోజులు గుడికి వస్తామండి. వస్తాం. అంటే ఏ వారాలు వస్తుంటారు? సోమవారం ఎక్కువ వస్తామండి. సోమవారం వేరు, శుక్రవారం వస్తాము. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి? మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయా? ఖచ్చితంగా నెరవేరుతాయండి. ఎవరైతే సంకల్ప బలం తీసుకొని కోరికలు కోరుకుంటారో అవన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయండి. శ్రావణ మాసంలోనే కాకుండా ఉత్త టైంలో కూడా ఈ ఆలయానికి వస్తుంటారా? సోమవారం, కార్తీక మాసంలో బాగా వస్తామండి. కార్తీక మాసంలో శివుని యొక్క ప్రత్యేక దినాలు కాబట్టి ఆ దినాల్లో మేము ప్రతిరోజు దీపారాధన చేసుకుంటాము, అర్చన చేసుకుంటాము, అభిషేకం చేపిస్తాము. ఓకే, చూసారా, శ్రావణ మాస సోమవారంలో ఎక్కువగా ఈ ఆలయానికి వస్తుంటారు. అలాగే కార్తీక మాసంలో ప్రత్యేకంగా శివుడికి ఇష్టమైన మాసం కాబట్టి ఆ మాసాలలో కూడా ఎక్కువగా దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ పంతులు గారు ఉన్నారు. వారిని అడిగి శ్రావణ మాసం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం పంతులు గారు, ఈ శ్రావణ మాసంలో సోమవారంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? హరశంభో మహాదేవ విశ్వేశామరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే. అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. శివుడికి చాలా ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం. అందులోనూ శ్రావణ మాసం సోమవారాలు అంటే శివుడికి బాగా ప్రీతికరమైనది కాబట్టి ఈ శ్రావణ మాసాలు స్వామివారికి అత్యంత ఇష్టకరమైన మాసం కాబట్టి అభిషేకాలు స్వామివారు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా అభిషేకం చేసుకోవడం వలన గ్రహ దోషాలు, నరదృష్టి, చెడు దృష్టి అన్నీ తొలగుతాయని మనవి. అదేవిధంగా ఈ సంవత్సరము 5 సోమవారాలు రావడం చాలా విశేషం. ఓకే, ఈ శ్రావణ మాసం అన్ని రోజులు ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? శ్రావణ మాసం నెల రోజులు స్వామివారికి అభిషేకాలు, బిల్వార్చన, పుష్పార్చన, అన్న పూజలు, రుద్రాభిషేకాలు చాలా వరకు చేయడం జరుగుతుంది. ఎలాంటి పూజలు చేయడం వల్ల ఈ శ్రావణ మాసంలో కోరుకున్న కోరికలు జరిగి ఆరోగ్యంగా ఉంటారు? స్వామివారికి అన్న పూజ చేయడం వలన స్వామివారికి యొక్క మన కోరికలు స్వామివారు నెరవేరుస్తారని ప్రతీతి. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి పంతులు గారు? ఈ ఆలయము చాలా పురాతనమైనటువంటి ఆలయం. ఈ ఆలయానికి 1400 సంవత్సరాల చరిత్ర గలది. ఈ ఆలయములో స్వామివారు స్వయంగా వెలిసినాడు. ఈ ఆలయంలో స్వామితో పాటు విష్ణుమూర్తి ఉండడం చాలా విశేషం. ఓకే, థ్యాంక్ యూ పంతులు గారు. ఓకే, చూసారు, ఈ శ్రావణ మాసంలో శివునికి ప్రత్యేకమైన సోమవారం రోజు ఈ రోజున అభిషేకాలు చేయడం జరుగుతుంది. భక్తులు వచ్చి మొక్కుకోవడం జరుగుతుంది. ప్రతి సోమవారం, శనివారాలు అనేటివి శ్రావణ మాసంలో ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి రోజులు అని చెప్పుకోవచ్చు. మరికొందరు భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కొందరు భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నిజామాబాద్. నా పేరు మధుసూదన్ రావు, అడ్వకేటు. ఓం నమః శివాయ. ఈ శ్రావణ మాసంలో ఏమేమి చేస్తుంటారు? శ్రావణ మాసంలో అందరూ ఉపవాసాలు ఉంటూ ప్రతి సోమవారము, ప్రతి శనివారము, ప్రతి సోమవారం నీలకంఠేశ్వర శివాలయం దర్శించడము, శనివారం హనుమాన్ గుడి దర్శించడము. ఈ శ్రావణ మాసంలో మనకు పూజలు ఎన్ని చేస్తే ఆ భక్తుడు అన్ని కోరికలు కూడా భక్తుల నెరవేరుస్తాడు. అందుకోసం శ్రావణ మాసంలో నిష్ఠతో పూజ చేసి అందరూ ఆయురాగ్యాలతో సుఖ సంతోషం ఉండాలని ఈ శ్రావణ మాసం కానీ కార్తీక మాసంలో ఎన్ని పూజలు చేస్తే అన్ని కోరికలు తీరుతాయి భక్తులు. అలాగే ప్రతి సోమవారం, శనివారం భక్తులు వచ్చి శివమాసం దర్శించుకోవాలని కోరుతున్నాను. చూసారుగా, ఆ శివయ్యని ఈరోజు దర్శించుకోవడానికి పెద్ద మొత్తంలో భక్తులు వచ్చారు నీలకంఠేశ్వర ఆలయంలోకి. శ్రావణ మాసం అనేది ఎంతో విశిష్టమైన మాసం. ఈ మాసంలో పూజలు చేస్తే దాని ప్రతిఫలం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి భక్తుల యొక్క విశ్వాసం. మరి ఈ మాసం అంతా కూడా ప్రత్యేక పూజలతో ఆలయాలు, ఇల్లు ఎంతో శుభ్రంగా ఉంచుతూ పూజలు చేస్తూ ఉంటారు. మరి మహిళలు ముఖ్యంగా వ్రతాలు కూడా చేయడం జరుగుతుంది. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అంటూ చేయడం జరుగుతుంది. అలాగే శ్రావణ మాసంలో సోమవారం శివయ్యని దర్శించుకోవడం అనేది ప్రత్యేకత. ప్రతి సోమవారం ఏదైతే నిజామాబాద్లో ఉన్నటువంటి శివాలయాలకు వెళ్ళి ఆ శివుని దర్శించుకోవడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో నీలకంఠేశ్వర ఆలయంలో కూడా ప్రతి సోమవారం కూడా భక్తులు ఎక్కువగానే వస్తుంటారు. శ్రావణ మాసం కావడంతో మరీ భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి ఆ దేవుని మొక్కుకుంటున్నారు. ఉదయం పూటానే లేచి ఆ శివుని దర్శించుకొని మొక్కుకోవడం వల్ల వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి శ్రావణ మాసం ప్రత్యేకతను కూడా మనం పంతుల ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇది ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక
ప్రత్యేకమైన స్టోరీ. మరో స్టోరీతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి. మీ K6 కెమెరామన్ అనిల్తో సంధ్య.